Hi friends, good morning. Good morning. Good morning. Good morning. Good morning. Good morning. Are you excited? Yes. ఎంత ఎక్సైటెడ్ గా ఉంటే మీ ప్లాన్ అనేది అంత తొందరగా మీ లోపలికి ప్రవేశిస్తారు అన్నమాట. ఓకేనా? సో కాబట్టి మీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ మోడ్ లో పెట్టుకోండి, ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ కావద్దు. ఎందుకంటే వేరే కాల్స్ వస్తే డిస్టర్బ్ అవుతారు. దాని తర్వాత మీరు ఈ మంచి అవకాశం, అద్భుతమైన అవకాశం అనేది మిస్ అవుతారు ఫ్రెండ్స్. నా బాధ ఏంటంటే మీరు ఈ 30 to 45 minutes జస్ట్ ఓపెన్ మైండెడ్ గా వింటే మీతో పాటు మీరు ఇంకొక 10 మంది లైఫ్ కూడా చేంజ్ చేసే అవకాశం అనేది ఇప్పుడు వినబోతున్నారు. స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసే బిఫోర్ ఇక్కడ పార్ట్ టైం లో ఎంత ఇప్పుడు మాక్సిమం కొత్త మంది ఎంతమంది వచ్చారు ఒక్కసారి హ్యాండిల్ చేయండి. యా, వెరీ గుడ్, సూపర్. వీళ్ళందరికీ ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ ఇక్కడ ఒక 6 months లో నుండి 1 year లోపల ఎవరు 50,000 తీసుకుందాం అనుకుంటున్నారు? సూపర్. 1 lakh 1 year లోపల 1 lakh అంతేనా? ఇంకా వేరే వాళ్ళకి వద్దా? అలా 2 lakhs అవసరం ఉంది. రైట్, ఓకే, వెరీ గుడ్, సూపర్. అంటే మనము జాబ్లు ఎందుకు చేస్తామండి? మనం ఒక బిజినెస్ దేనికి చేస్తాము? డబ్బుల కోసం. డబ్బులతోటి మనం ఏం చేస్తాము? మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఇప్పుడున్న జాబ్ లో కానీ, బిజినెస్ లో కానీ, ఒక ప్రొఫెషనల్ లో కానీ మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతున్నాయా? నో. సూపర్. అంటే చూడండి, ఇంకొక రాబోయే ఒక 2 years లో కానీ, ఒక 5 years లో కానీ మన డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉందా? నో కదా? గ్యారంటీ. సూపర్. బయట అటువంటి అవకాశం ఏమైనా ఉందా? 1 రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా? లేదు కదా? అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 1 రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా రాబోయే 6 నెలల నుండి 1 year లోపల మీ జీవితాలలో చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఓపెన్ మైండెడ్ గా ఇప్పుడు ఈ సెషన్ 30 to 45 minutes విని మీరు అర్థం చేసుకొని జస్ట్ విని అర్థం చేసుకుంటే కాదు ఫ్రెండ్స్, మీరు అమూల్ కూడా పెడితే సక్సెస్ అనేది మీ వెంటనే ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దామా? అంటే అందరికీ కామన్ డ్రీమ్స్ అనేది ఉంటాయి కదా ఫ్రెండ్స్. డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు సాయంత్రం మనకు తదాస్తు దేవతలని ఈ చుట్టుపక్కల తిరుగుతారని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకేనా? ఎంత ఫాస్ట్ గా మీరు మీ మనసు మీద చేయి పెట్టుకొని మీ కోరికలు మీ మనసు నుండి రావాలి ఫ్రెండ్స్. డ్రీమ్స్ అంటే అసాధ్యం, వర్తమానంలో అసాధ్యం అనిపించే డ్రీమ్స్. మీకు పడుకుంటే వచ్చే డ్రీమ్స్ కాదు, మనని నిద్ర పట్టనీయకుండా చేసే డ్రీమ్స్ ని మనం ఒక 5 నిమిషాలు డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? చెప్పండి, ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకే తదాస్తు దేవతలు అంటారు. Yes, luxury house, good. Next, Luxury car. Luxury car. Next, health. HEALTH. Next, Gold. gold. Gold ఒక 10 kgs పెడుతున్నాం. Next, bank balance. Bank balance ఒక 1 crore పెట్టాలా? Next, luxury house వచ్చేసింది సార్. Next, children's education. Next, charity helping. Next, time freedom. Next, security, financial freedom. Next, world tour. Great, super. Next, diamonds. Next. ఇంకోనా? ఉంటాయి కదా, అందరికీ ఒక్కొక్క డిఫరెంట్ అనేది అవకాశాలు ఉంటుంది. ఏం సార్? పేరెంట్స్ కేర్. గుడ్. ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లైస్. నెక్స్ట్ అంతేనా? రైట్, వెరీ గుడ్, సూపర్. ఇది ఎన్ని రోజులలో తీసుకుందాం అనుకుంటున్నాం? ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకుని ఎన్ని రోజులలో మీరు ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నారు? 5 years లోనా? సూపర్. 5 years లో ఫుల్ఫిల్ చేయాలంటే మనకి ఎంత రావాలి పర్ మంత్? అదే ఎంత క్లారిటీ కావాలి? 5 లక్షలు నెలకా? సూపర్. సార్కి ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ ఎక్కువ ఆలోచిస్తేనే మనకి ఎక్కువ వస్తుంది, తక్కువ ఆలోచిస్తే తక్కువ వస్తుంది. ఓకేనా? డ్రీమ్సే కదా, ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, మనం అనుకోవడంలో తప్పేం లేదు. పైన తదాస్తు దేవత తిరుగుతున్నారు. మీరు 20 కాదు 50 లక్షలు అన్నా తదాస్తు అనేస్తారు, మీ ఇష్టం. ఓకేనా? రైట్. ప్రస్తుతం మనము ఈ 25 lakhs per month రావాలంటే ఇప్పుడు మన ఇన్కమ్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? ఒక జాబ్ చేస్తున్నారు, ఒక బిజినెస్ చేస్తున్నారు, ఒక ప్రొఫెషనల్ గా చేస్తున్నారు అంటే ఇన్కమ్ ఇంతనే ఉండొచ్చా? ఇంకా ఎక్కువ ఉండొచ్చా? ఇంకా అయితే నేనే ఎక్కువ ఇచ్చినాను. రైట్, వెరీ గుడ్, సూపర్. మనం ఒక ప్లాట్ఫామ్ అనేది ఎదురు చూసుకుంటూ దోలాడుతుంటాం.
కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనకు పర్ మంత్ ఇంత వచ్చే అవకాశం అనేది ఎక్కడ లేదు. ఇంకా రాబోయే 2 years లో రాదు, 5 years లో రాదు, 10 years లో రాదు. వచ్చే అవకాశం ఉందా 10 years లో కూడా? ఒక 25 lakhs పర్ మంత్ లేదు కదా. రైట్, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే యంగ్, రిచ్ అండ్ హెల్తీ అండ్ హ్యాపీనెస్ రిటైర్మెంట్ ఎవరు కావాలనుకుంటారు ఇక్కడ? యంగ్గా ఉండాలా, రిచ్గా ఉండాలా, హెల్తీగా ఉండాలా, రిటైర్మెంట్ కావాలి. మళ్ళీ మిగతా టైం అంతా మళ్ళీ లైఫ్కి స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసి ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? బాగుంటుందా? ఇప్పుడు అలాంటి పరిస్థితి అనేది మనకు వేరే దగ్గర ఎక్కడ ఉందా? లేదు. ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఓపెన్ మైండ్గా వినండి, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మనం నేర్చుకోవాలా, వేరే వాళ్ళకి నేర్పియాలి. మనం నేర్చుకోవాలా, వేరే వాళ్ళకి నేర్పియాలి. మనం నేర్చుకోవాలా, వేరే వాళ్ళకి నేర్పియాలి. ఇది ఈజీయా లేదా? కాపీ కొట్టడం ఈజీ కదా. మనం నేర్చుకోవాలా. 1 నుండి మీరు ఒక 3 years ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వగలుగుతారా లేదా? మీ లైఫ్ కోసంకి పర్ మంత్ మీకు 5 digits ఇన్కమ్ వస్తుంది అంటే మీరు ఒక 1 to 3 years కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? 1 to 3 years కమిట్మెంట్. ఎంత చెప్తున్నా? తదాసు దేవతలు తదాసు అనాలి. రైట్, 1 to 3 years ఎవరు ఏం చెప్పినా కానీ ఇక్కడ వినాలా, ఇక్కడ విడిచేసారు. మొత్తం పాజిటివ్, నో నెగటివ్స్ చెప్తారు. వాళ్ళు సక్సెస్ కాదు, వేరే వాళ్ళని సక్సెస్ కానియరు. ఒకళ్ళు పైకి ఎక్కుతుంటే కాలు బట్టి గుంస్తుంటారు. కాబట్టి వాళ్ళ మాటలు వినకండి. మీరు ఇక్కడ మీ అదృష్టం ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈ సెషన్ అనేది వింటున్నారంటే మీ అదృష్టం. కాబట్టి 1 to 3 years మెంటల్లీ ప్రిపేర్ అనేది ఉండండి. అది కూడా ఫుల్ టైం అవసరం లేదు. డైలీ 2 to 3 hours మీ జాబ్ చేసుకుంటూ, మీ బిజినెస్ చేసుకుంటూ, మీ ప్రొఫెషనల్కి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా జస్ట్ ఒక 2 to 3 hours అనేది స్పెండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పినా నేను నేర్చుకోవాలా, తర్వాత వేరే వాళ్ళకి నేర్పియాలి. నేర్చుకోవాలంటే ఎవరెవరు రెడీగా ఉన్నారు ఇక్కడ నేర్చుకోనికే? రైట్, అంటే వీళ్ళందరూ రేపటి నుండి 6 గంటలకు లేవాలి. అంటే 4 to 6 o'clock 5:45కి లేవాలా. మార్నింగ్ సిపి క్లబ్ అనేది ఉంటుంది. మీరు రేపటి నుండి మీ ట్రైనింగ్ స్టార్ట్. 6 గంటల నుండి 7:30 వరకు ఇంట్లోనే కూర్చొని మీరు ఒక జూమ్ సెషన్ అనేది ఉంటుంది. అది దాని గురించి డీటెయిల్స్ కావాలంటే మీకు ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళకు కనుక్కోండి, వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనము మార్నింగ్ 1 hour 1.5 hour నేర్చుకోనికి రెడీగా ఉన్నామా? 6 to 7:30 అందరు ఇంట్లోనే ఉంటారు కదా. కాబట్టి ఏం డిఫికల్ట్ అనేది లేదు. కాబట్టి మీ ఇంట్లోకి లక్షాధికారులు, కోటీశ్వర్లు అనేది మీ ఇంట్లోకి వస్తారు. ఇప్పుడు మార్నింగ్ పూట వాళ్ళే తిరుగుతారు కదా. ఇప్పుడు తదాసు దేవతలు కూడా తిరుగుతుంటారు. ఇప్పుడు కరోడ్పతి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బయట చూడండి, అంబానీ దగ్గరికి వెళ్ళండి. మీ సక్సెస్కి ఏంటి అంటే చెప్తాడా? టాటా కానీ, అంబానీ కానీ, మైక్రోసాఫ్ట్ అధినేత కానీ సక్సెస్ అంటే అసలు టైం అయ్యాడు, అపాయింట్మెంట్ కూడా దొరకదు మనకు. కానీ అట్లాంటిది ఇక్కడ 1 లక్ష నుండి 1 కోటి వరకు తీసుకునే వాళ్ళు మన ఇంట్లో మార్నింగ్ సెషన్, మనకు మార్నింగ్ అనేది ఒక సెషన్ అనేది ఉంటుంది, జూమ్ అనేది. మీరు 6 to 7:30 వినండి, కంటిన్యూస్గా వినండి ఫ్రెండ్స్. మీ కమిట్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఇప్పుడు ఈ 25 lakhs ఎట్లా తీసుకుందాం? నేర్చుకుందామా? నేర్చుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఒప్పుకుంటారా? మళ్ళా కండిషన్స్ అప్లై. రోజు పొద్దున్న బ్రష్ చేయాలి. ఎవరు చేస్తారు ఇక్కడ? స్నానం కూడా చేయాలి. అది కూడా షాంపూ పెట్టుకోవాలా, మనకు కండిషనర్ పెట్టుకోవాలా, హెయిర్ స్పా పెట్టుకోవాలా, షాంపూ పెట్టుకోవాలా, నూనె కూడా పెట్టుకోవాలా, పెట్టుకుంటారా? పౌడర్ కూడా పెట్టుకోవాలా, టీ కూడా తాగాల, కాఫీ కూడా తాగాల, బ్రేక్ఫాస్ట్ కూడా తినాలి, మళ్ళీ వంట కూడా చేసుకోవాలా, మళ్ళీ టైంకి తినాలా ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎవరెవరు తిన్నారు అంతే, ఇంకా ఏం చేసేది తెలియదు. మనం ఫస్ట్ మనం ఎట్లా క్లీన్ చేసుకుంటామో ఇల్లుని కూడా అట్లా క్లీన్ చేసుకోవాలి, అంతేనా? అంటే ఇది ఎందుకు వచ్చిన టాపిక్ అంటే మనం అందరం కస్టమర్సా కాదా? కన్స్యూమర్స్. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ లేవగానే రాత్రి వరకు ఏదో ఒక వస్తువు కొంటామా అంటామా? నిత్యావసర వస్తువులు అంటారు దీన్ని. ఇప్పుడు లాక్డౌన్లో చూడండి ఫ్రెండ్స్, ఎన్నో బంద్ అయిపోయినాయా, కానీ ఈ నిత్యావసర వస్తువులు అనేది క్లోజ్ కాలేదు, అవునా? ఇంకా డబుల్ అయినాయి. అంటే దానికి ఉన్న పవర్ చూడండి. ఇప్పుడు చూడండి, మనకు లైఫ్ లాంగ్ అనమాట ఇది యాజ్ ఎ కస్టమర్. ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీకి ఎంత ఖర్చు కావచ్చండి? ఒక సబ్బు నుండి పేస్ట్, ఆయిల్, గ్రాసరీస్ ఒక ఫ్యామిలీకి 5,000 కావచ్చా? 5,000 ఎవ్రీ మంత్. అవి ఖర్చులా లేకుంటే పెట్టుబడులా? ఖర్చులే కదా. ఎవ్రీ మంత్ అనేది కామన్ కదా. ఎవ్రీ మంత్ ఎవరు వద్దోన్నా అవునన్నా తీసుకోవాల్సిందే కంపల్సరీ, తీసుకోకుండా మాత్రం ఉండలేదు. అవి తీసుకుంటే మీకు బయట ఏమన్నా వాటితోటి బెనిఫిట్స్ అనేది వస్తున్నాయా? రావట్లే కదా. మీకు ఇక్కడ మీకు ప్రతి మంత్ 5,000 ఖర్చు పెట్టుకుంటే ఒక్కొక్క ఫ్యామిలీ 2,000 నుండి 50,000 వరకు డిపెండ్ అపాన్ ఫ్యామిలీ, అంతే కదండి. అంటే వాళ్ళు అట్లా తీసుకుంటూ మీకు ఉల్టా పర్ మంత్ 100 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి 10 lakhs పర్ మంత్ వస్తే ఎట్లా ఉంటుంది? 25 lakhs పర్ మంత్ వస్తే ఎట్లా ఉంటుంది? సూపరా?
చూద్దామా అది ఏంటో నేర్చుకుందామా? Yes. మన అందరినీ కస్టమర్ అంటారు, ఓకేనా? ఇప్పుడు ఈ పెన్ ఒక 100 రూపీస్ పెట్టి నేను కొనుక్కుంటున్నాను. ఎంత? 100 రూపీస్. ఎక్కడ కొంటున్నాను? కిరాణా అండ్ షాప్, ఓకేనా? వీళ్ళు ఏమైనా తయారు చేస్తారా? వాళ్ళు ఎక్కడ? హోల్సేలర్ దగ్గర కొంటారు. హోల్సేలర్ తయారు చేస్తుందా? డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొంటారు. డిస్ట్రిబ్యూటర్ తయారు చేస్తుందా? సిఎండ్ఎఫ్ తయారు చేస్తుందా? ఇతను ఫ్యాక్టరీ దగ్గర తీసుకుంటుంది. ఫ్యాక్టరీలో ఎంత తయారవుతుంది? 100 రూపీస్ వస్తువు ఒక 30 రూపాయల నుండి 40 రూపాయలకు తయారవుతుంది. మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. వీటే కాకుండా మధ్యలో ఇంకొకరు ఉన్నారు. ఏంటది? పొద్దున్న లేచినప్పుడు రాత్రి వరకు టీవీ ఎవరెవరు చూస్తారు? ఇక్కడ అందరూ చూస్తారు. ఆ మధ్యలో వాళ్ళు డిస్టర్బ్ చేసే వాళ్ళు వస్తారు. యాడ్స్. వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? కోట్లు తీసుకుంటారు కాబట్టి. అంటే వాళ్ళు ఎంత బిజీ ఉంటారు? లక్షలు కోట్లు సంపాదించుకుంటా కొద్ది టైం దొరికితే సెకండ్ ఇన్కమ్కి అనేది యాడ్స్ అనేది ఇస్తురా లేదా? అట్లాంటప్పుడు మనం ఏదో జాబ్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ప్రొఫెషనల్ చేసుకుంటూ మనం కూడా ఒక సైడ్ ఇన్కమ్ చేసుకోవడంలో తప్పుందా? తప్పు లేదు కదా. సెకండ్ ఇన్కమ్ మనం కూడా చేసుకోవచ్చుగా. ఇతను ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కాబట్టి ఒక 10%, ఈయన ఒక 10%, 10%, 10%. ఈ యాడ్స్ అనేది వాళ్ళు ఉట్టిగా చేస్తారా? 20% చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఎంత మనం వాళ్ళకి ఎంత సమర్పించుకుంటాం? 60% అనేది సమర్పించుకుంటాం. కాబట్టి ఈ 60% వల్లనే వాళ్ళ లైఫ్ లో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మహేష్ బాబు ఎక్కడ ఉంటాడండి? చిరంజీవి వాళ్ళ లైఫ్ ఎట్లుంటది? ఒక జాబ్ ఫ్రీడమ్ ఉంది, ఒక టైం ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, అన్నీ ఉన్నాయా? అంటే వాళ్ళు ఒక యాడ్స్ చేస్తున్నారు, 20% తీసుకుంటున్నారు. వీళ్ళు కూడా ఒక మంచి ఇల్లు కొనుక్కుంటున్నారు, మంచి కార్ కొనుక్కుంటున్నారు, ఒక మంచి వరల్డ్ టూర్ అనేది పోతున్నారు. కానీ కస్టమర్ అనేది అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాడా? లేదు. ఇక్కడ చూడండి, మనది ఏం లేదు, ఇవన్నీ తీసేస్తున్నా నేను. కంపల్సరీ వీళ్ళకి ఇవ్వాల్సింది 60 కంపల్సరా? కాదు కదా, అది మన ఇష్టం. ఇప్పుడు మీరు 60% ఇస్తే వాళ్ళ లైఫ్ అనేది మంచిగా సెక్యూర్ అనేది ఉంది. ఇప్పుడు మన చాయిస్ ఉంది, ఇక్కడ ఇవ్వాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోవాలంటే. ఈ 60% మీకు ఇస్తే మీ లైఫ్ కూడా అదే విధంగా ఇందాక చెప్పినట్టు అవుతుందా కాదా? అంటే వాళ్ళ లైఫ్ అయినప్పుడు మన లైఫ్ అవుతుందా? అవుతుంది. కాబట్టి రైట్, క్లాప్స్ కొట్టండి, నో ప్రాబ్లం. ఈ 60% తీసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవాలంటే బయట కానీ lakhs of rupees కట్టాలి. ఎందుకంటే నేను లాస్ట్ ఎన్నికల రాకముందు ఒక సామ్సంగ్ డిస్ట్రిబ్యూటర్ పాయింట్, ఒక జియో డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఉండేది అది గట్కేశ్వర్లో. నేను దానికి 25 నుండి 35 లక్షలు ఖర్చు పెట్టాను. ఉట్టి ఆ ఒక ఊరే ఇచ్చింది నాకు. అక్కడ నుండి ఉప్పలు పోలేను, బోడుప్పలు పోలేను, నా అటు సైడ్ పోలేను, ఇటు సైడ్ పోలేను. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం 1 రూపాయి కూడా పెట్టకుండా ఈ 60% అనేది మనం ఒక పార్ట్నర్ లాగా, మీకు కంపెనీ అనేది మీకు ఒక పార్ట్నర్ లాగా తయారు చేసుకుంటుంది. దానికి మనం 1 రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 1 రూపాయి కూడా పెట్టకుండా మీరు ఇందులో ఒక పార్ట్నర్ అయ్యే విధంగా ఉంది. మీరు మీకు కావాల్సిన ఒక ఆధార్ కానీ, పాన్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఎలక్షన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒక కాపీ ఉందా మీ అందరి దగ్గర? రైట్, అదే మీకు ఇందులో పార్ట్నర్ లాగా తయారు చేస్తుంది ఫ్రెండ్స్. అది గ్లోబల్ ఐడి అంటాం. మనం ఏమంటాం? గ్లోబల్ ఐడి. ఎందుకంటే 16 కంట్రీస్లలో మనది ఉంది అనమాట. అంటే ఫస్ట్ ఇండియన్ కంపెనీ మనది. ఫస్ట్ ఇండియన్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లైస్ ఇస్తాం. ఎందుకంటే కంపెనీ గురించి కంపెనీ పేరు వచ్చి వెస్టీజ్, కంపెనీ ఫౌండర్ వచ్చేసి గౌతమ్ బాలి సార్. ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గౌతమ్ బాలి సార్ ఒకటి మనకు ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. దాన్ని మనం ఎట్లా అమలు చేయాలని మనకు ఎస్పీ బారిన్ సార్కి కూడా ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే సార్ గురించి తర్వాత చెప్తాం. వెస్టీజ్ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. విత్ 2 products తోటి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్లో ఎంత టర్న్ ఓవర్ వేసింది తెలుసా? 5 crores టర్న్ ఓవర్ వేసింది. ఇప్పుడు వచ్చేసి 350+ products ఉన్నాయి. 3700 కోట్ల టర్న్ ఓవర్ వేస్తుంది. వరల్డ్లో మొత్తం ఫస్ట్ ఇండియన్ కంపెనీ వరల్డ్లో 30th ప్లేస్లో ఉంది. ఇండియాలో నెంబర్ 1 ఉంది. మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి మనకు 2012 అండ్ 13లో బెస్ట్ సిఇఓ అని మన గౌతమ్ బాలి సార్కి అవార్డ్స్ ఉన్నాయి. 17 అండ్ 18కి బెస్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ అని మళ్ళీ కంపెనీ అని అవార్డ్స్ ఉన్నాయి. 100+ సర్టిఫికేట్స్ ఉన్నాయి. హలాల్ సర్టిఫికేట్ ఉంది, ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది. ఈ డీటెయిల్స్ అన్ని మీరు గూగుల్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఇక్కడ. రైట్, ఇప్పుడు మనం ఈ గ్లోబల్ ఐడి అనేది తీసుకున్నాము. డబ్బులు ఏమైనా కట్టినామా? జస్ట్ మీ కార్డ్ అనేది మనం ఇచ్చేసి ఐడి క్రియేట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. దానికి ఒక ఐడి అనేది, పాస్వర్డ్ అనేది మీ మొబైల్కి వచ్చేస్తుంది. మొత్తం ట్రాక్ అనేది ఆ మొబైల్లోనే మీ యాప్లోనే చూసుకోవచ్చు. ఫుల్ క్లారిటీ ఉంటుంది.
ఓకే, ఇక్కడికి వచ్చేసామా? ఈ 60% ఎట్లా తీసుకున్నాం? బయట అనేది మనం ఎంఆర్పీలో తీసుకుంటామా, ఏమైనా డిస్కౌంట్లో తీసుకుంటామా? ఎంఆర్పీలో తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ గ్లోబల్ ఐడి మీద 10 to 20% ఓవరాల్ గా డిస్కౌంట్ వస్తుంది. ఎన్ని రోజులు అంటే 365 డేస్. బాగుందా? సూపరా? గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లైస్ ఇస్తాము. సెకండ్ వన్, మనకి ఏమైనా ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుందా? ఇవ్వదు. ఇక్కడ మీకు 10% ప్రోడక్ట్ ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10% ప్రోడక్ట్ ఫ్రీ ఏ విధంగా అంటే, సపోజ్ మీరు ఒక 1000 రూపాయలు కొనుక్కున్నారు అనుకోండి, 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇచ్చేస్తుంది. మన ఇంట్లో ఫంక్షన్ ఒక 10,000 ఖర్చు పెట్టినాం అనుకోండి, ఫంక్షన్ ఉందని చెప్పేసి మీకు 1000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ అనేది రావడం జరుగుతుంది. ఇది కొత్త వాళ్ళకి కాదు, పాత వాళ్ళకు 2nd నుండి 17th వరకు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ సెకండ్ వీకే కదా మనం గ్రాసరీస్ తీసుకుంటాం, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కదా. ఫస్ట్ వాళ్ళకు మంత్ మొత్తం తీసుకోవచ్చు. సెకండ్ పర్చేజ్ అంటే 2nd నుండి 17th వరకు మనం తీసుకోవడం వల్ల 10% ప్రోడక్ట్ తీసుకోవచ్చు. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి, మనకు అందరు సిలిండర్ వాడుతున్నారు ఇక్కడ, నేనైతే వాడుతున్నా. సబ్సిడీ ఏమైనా పడుతుందా మీ అకౌంట్లలో? పడుతుంది. అదే విధంగా బయట వస్తువులు తీసుకుంటాం, నిత్యావసర వస్తువులు, మీకు ఏమైనా సబ్సిడీ వస్తుందా? రావట్లేదు. కానీ ఇక్కడ మీకు 5 to 11% సబ్సిడీ వస్తే ఎట్లా ఉంటుంది? మీ నెక్స్ట్ మంత్ 10th కి మీ అకౌంట్ లో పడుతుంది. ఎందుకంటే మనం అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి మనకు కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ ఏంటంటే, మనము ప్రతి వస్తువు నిత్యావసర వస్తువులు అనేది కొన్ని ఎన్నో సంవత్సరాల నుండి ఒక షాప్ లో తీసుకుంటున్నాం. ఒక మంత్ ఫ్రీ ఇవ్వండి ఇస్తాడా ఫ్రెండ్స్? ఇవ్వడు కదా. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక లాయల్ కస్టమర్ లాగా తీసుకుంటుంది. ఒక 4 months మీరు కంటిన్యూస్ గా కొంటే, ఒక లాయల్ కస్టమర్ లాగా తీసుకొని ఒక ఫ్యామిలీకి 3,200 ఇంటూ 4 నెలలు మీరు పర్చేజ్ చేస్తే 4th month ఎండింగ్ మీకు 2,500 అనేది టోటల్లీ ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్. లేదు ఒక చిన్న ఫ్యామిలీ ఉంది, 2000 నుండి ఇంటూ 4 months తీసుకుంటే 1,250 రూపాయలు అనేది టోటల్లీ ఫ్రీ రావడం జరుగుతుంది 4th month. ఇది 1 month కాదు ఫ్రెండ్స్, మీరు సంవత్సరంలో 3 సార్లు తీసుకోవచ్చు. అంటే ఎంత సేవ్ అవుతుంది? 7,500. క్యాల్కులేషన్ లో తీసుకుంటే 20% అనేది మనం సేవింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? 5th బెనిఫిట్, ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఇదేంటంటే, ఇప్పుడు చూడండి, ఒక వస్తువు నేను చేశాను బయట, ఒక ఆయిల్ పేస్టో సోపో తెచ్చాను, మీరు వాడుతున్నారు, 2 రోజులు వాడినా 3 రోజులు వాడలేదు, నాకు నచ్చలేదు, నాకు పడలేదు, నేను ఏం చేస్తాను? డస్ట్బిన్ లో పడేస్తాను. అంతేనా? మీరు ఇంకేమైనా చేస్తారు? మీకు నచ్చకపోతే మీరు డస్ట్బిన్ లో పడేస్తారు. కానీ ఇక్కడ ఫ్రెండ్స్, మీరు 10 to 20% వాడినాక కూడా, ఎంత 10 to 20% వాడినాక కూడా మీకు నచ్చలేదు, మీకు పడలేదు, 30 days టైం ఇస్తుంది. బిల్ అనేది తీసుకొని వచ్చేస్తే మీకు ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ అవుతుంది, లేదంటే క్యాష్ రిటర్న్ అనేది తీసుకోవచ్చు. ఇది బయట ఎక్కడైనా ఉందా ఫ్రెండ్స్? లేదు. ఇక్కడ మీరు ఏమైనా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారా? ఏం చేస్తలేదు. జస్ట్ మీరు ఏం చేస్తున్నారు? మీ ఇంట్లోకి సంబంధించిన వస్తువులు లిస్ట్ రాసుకుంటారు, షాప్ చేంజ్ చేస్తారు, బ్రాండ్ చేంజ్ చేస్తారు. ఇక్కడ ఎంఆర్పీ మీద ఎంత 10 to 20% డిస్కౌంట్ తీసుకుంటారు, 10% ప్రోడక్ట్ ఫ్రీ తీసుకుంటారు, 5 to 11% ఇది ఒకటి తీసుకుంటారు. కన్సిస్టెన్సీ యూజ్ చేసుకోవడం వల్ల 20%. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే ఎంఆర్పీ మీద ఎంత సేవింగ్ అవుతుంది ఐడియా ఉందా? ఎంఆర్పీ మీద ఒక 50% అనేది సేవింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు తీసుకుంటారు, వాడిరు, మీకు నచ్చకపోతే ఏం చేస్తారు? రిటర్న్ ఇచ్చి డబ్బులు తీసేసుకోమంటున్నాము. అంతేనా? ఏమైనా రిస్క్ ఉందా? రిస్క్ ఏం లేదు. ఏం మోసం ఉందా? మోసం ఏం లేదు. జస్ట్ మనం తీసుకుంటున్నాం, వాడుతున్నాం, మనకు నచ్చితే 10 మందికి కూడా రిఫర్ చేయొచ్చా లేదా? ఇప్పుడు బయట అంతా రిఫరల్ బిజినెస్ ఉంది. ఓలా తీసుకోండి, ఊబర్ తీసుకోండి, గూగుల్ పే తీసుకోండి, ఫోన్ పే తీసుకోండి. కానీ 1 time బోనస్ అనేది మీకు రావడం జరుగుతుంది, లైఫ్ లాంగ్ బోనస్ అనేది రాదు. ఇక్కడ మీకు నచ్చి మీరు సర్టిఫికేట్ ఇచ్చి ఒక 10 మందికి చెప్పడం వల్ల కూడా ఆ 10 మంది వాళ్ళకి నచ్చితే వాళ్ళు 1 month తీసుకుంటారా, లైఫ్ లాంగ్ తీసుకుంటారా? నచ్చితే ఎవరైనా ఎక్కడ ఎంత దూరం ఉన్నా కానీ తీసుకొని వాడతారు. ఆ లైఫ్ లాంగ్ కూడా మీకు బోనస్ రావడం జరుగుతుంది. బాగుందా? ఇక్కడ వరకు నేను ఎంత రిటర్న్ ఇస్తున్నాను? 60%. ఇక్కడ ఎంత ఇచ్చింది? ఇక్కడ వరకు 50%. అరౌండ్ 50%. ఇంకో 10% గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందంటే అడగొచ్చు ఫ్రెండ్స్. ఒక ఫ్యామిలీకి ఇందాక నేను అడిగినప్పుడు 5,000 అని చెప్పారు. అంటే ఒక డిపెండ్ అపాన్ 2,000 నుండి ఒక 50,000 వరకు డిపెండ్ అపాన్ మన ఫ్యామిలీ మీద తీసుకోవచ్చు. 5,000 4,000 తీసుకోవాలి, మీ ఇష్టం, మీరు ఎంత తీసుకోమంటే అంత తీసుకోండి. ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. ఓకే, మిమ్మల్ని నిరాశ పరచకుండా నేను 5,000 తీసుకున్నాను. 5,000 మీరు పర్చేజ్ చేసి ఫ్రెండ్స్ ఎంత
అంటే మీకు ఎంత బెనిఫిట్ అయింది ఇప్పుడు 50%. 50% అంటే ఎంత 2500. ఓకేనా 2500 అంతా బెనిఫిట్ అనేది మీకు అయింది. ఇప్పుడు మీకు తీసుకుని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ రిలేషన్ ఎవరో చెడ్డి ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, అందరికి చెప్తారా లేదా? అంటే మనకు నచ్చితే 10 మందికి చెప్తాం, నచ్చకపోయినా 100 మందికి చెప్తాం. ఎందుకు? మన సాటిస్ఫాక్షన్ కోసం. అంతేనా? మీరు ఎంతమందికి చెప్తారు? మనం మీకు నచ్చితే ఎంతమంది? 100 మందికి చెప్తారు కదా. 100 మంది వద్దు, నాకు 10 మందే తీసుకుందాం మనం. ఎంతమంది? 10 మంది కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకుంటారా లేదా? ఎంత? 5,000 తీసుకోవడం వల్ల ఎంత అయింది ఇక్కడ? 50,000 అనేది బిజినెస్ అయింది, టర్న్ ఓవర్. ఓకే 50,000 లో 10% ఎంత ఫ్రెండ్స్? 5,000 అనేది మీ అకౌంట్ లో క్యాష్ పడుతుంది. బాగుందా? చూడండి ఫ్రెండ్స్, మనం బయట ఎక్కువ రిఫరెన్స్ ఇస్తుంటాం, ₹1 కూడా మనకు రాదు, కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం రిఫరెన్స్ ఇస్తుంటాం. కానీ ఇక్కడ మీకు నచ్చి మీకు సర్టిఫికేట్ ఇచ్చి మీరు ఒక 10 మందికి చెప్పడం వల్ల కూడా మీకు నెక్స్ట్ మంత్ మీ షాపింగ్ ఫ్రీ అవుతుంది. ఓకేనా? ఈ 10 మంది కూడా షాపింగ్ ఫ్రీ చేసుకోవాలనుకుంటారా లేదా? చేయాలంటే వాళ్ళు ఎంతమందికి చెప్తారు? 100 మందికి చెప్తారు కదా. వాళ్ళు కూడా 100 మంది ఉంటారు కదా. ఆ 100 మందిలో 10 మందే తీసుకుందాం. ఓకేనా? 10 ఇంటూ 100 మంది అవుతారా? 100 మంది కూడా ఇంట్లో కావాల్సిన 5,000 వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకుంటే ఇక్కడ టర్న్ ఓవర్ ఎంత అయింది? 5 lakhs. ఇక్కడ ఏమైనా షాప్ పెట్టిండా? ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టిండా? గోడౌన్ ఏమైనా పెట్టిండా? జస్ట్ ఆయనకు నచ్చింది 10 మందికి రిఫర్ చేసిండు. ఆ 10 మంది 100 మంది చేసి 100 మంది 5 lakhs అనేది బిజినెస్ చేసి 5 lakhs లో 10% ఎంత ఫ్రెండ్స్? 50,000 అనేది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా? సూపర్ అమౌంట్. ఇండియాలో చూడండి ఒక 85% ఇప్పటికీ ట్రై చేస్తున్నారు 50,000 కోసం. ఈ మూల నుండి ఆ మూల పోతారు, ఆ మూల నుండి ఈ మూల పోతారు. 8 గంటల నుండి 12 గంటలు 15 ఒకళ్ళు డబుల్ షిఫ్ట్ కూడా వర్క్ చేస్తారు. అలా హెల్త్ తర్వాత సంగతి, ముందు పైసలు కావాలి. కానీ ఆ డబ్బులు ఇక్కడ మీరు చూడండి ఒక 3 to 6 months లో మనం ఇక్కడ తీసుకునే అవకాశం. ఈ 100 మంది ఊరుకుంటారా? ఆ 100 మందికి ఒక్కొక్కరికి 100 మంది ఉంటారా? 100 మంది చెప్పినా నేను 10 మందే తీసుకుంటున్నా కాబట్టి 100 into 10 ఎంత అవుతారు? 1000 మంది వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు 5,000 తీసుకున్నారు అనుకోండి, ఎంత అవుతుంది? 50 lakhs. ఈడ కూడా ఒక షాప్ లేదు, ఒక గోడౌన్ లేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు. ఎంత? 50 lakhs లో 5 lakhs. లోపల ఎవరైతే ఫాస్ట్ వర్క్ చేస్తారో వాళ్ళు జర అంటే చూడండి ఇక్కడ లోకల్ ట్రైన్ జర స్పీడ్ ఇది జెట్ అంటే మీరు ఎన్నుకునేది అనమాట. మీరు ఎట్లా ఎన్నుకుంటే ఆ విధంగా మనం ఫాస్ట్ వర్క్ చేసుకోవచ్చు. 5 lakhs per month అనేది ఇక్కడికి తోటి ఆగదు ఫ్రెండ్స్. ఈ 1000 మంది కూడా వాళ్ళు 10 మంది అవుతారు, 10,000 అవుతారు, 10,000 మంది 1,00,000 అవుతారు, 1,00,000 మంది 10 లక్షలు అవుతారు. ఇక్కడ టర్న్ ఓవర్ పెరుగుతుంది. ఇక్కడ కూడా మనం అనుకున్న ఫిగర్ ఎంత? ఇందాక సారీ 25 lakhs కూడా దాటొచ్చు ఫ్రెండ్స్. 50 లక్షలు. ఇప్పుడు 1 కోటి కూడా తీసుకునే పర్సన్స్ కూడా ఉన్నారు. చూసామా? ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మీ క్లారిటీ కోసం ఇస్తున్నాం. కొందరు 5,000 తీసుకోరు సార్ అంటారు. ఇక్కడ 4,000 తీసుకున్నా కానీ ఇక్కడ ఇన్కమ్ ఎంత? 4 lakhs. పెద్ద అమౌంటే కదా. 4,000 తీసుకోవట్లేదు, 3,000 తీసుకుని వాళ్ళ కింద 1000 మంది ఉన్నారు. ఎంత? 3 lakhs. గుడ్ అమౌంటా? ఇప్పుడు 2,000 తీసుకొని వాళ్ళ కింద ఇంటూ 1000 మంది తీసుకున్నా కానీ పోనీ 1000 అంటే ఎవరైనా తీసుకుంటారా లేదా? సబ్బు, పేస్ట్, ఆయిల్, టూత్ పేస్ట్ జర తీసుకోబోయి అంటే కూడా తీసుకుంటారా లేదా? మీ మాట కోసం కన్నా ఒక్కసారి ఫ్రెండ్స్ తీసుకున్నారనుకో మనది బయట దొరికే గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 కానీ మన దగ్గర వెస్టీజ్ ఇచ్చేది టోటల్లీ గ్రేడ్ 1 ప్రొడక్ట్స్. మీరు ఎంత గ్యారంటీ ఇస్తుందంటే గ్యారంటీ తోటి 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తుంది. అంటే గ్రేడ్ 1 ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి జస్ట్ 1000 రూపాయలు తీసుకున్నా కానీ మీ ఇన్కమ్ ఒకవేళ మీ కింద 1000 మంది ఉండి ఈ మంత్ లో 1000 మంది ఉండి 1000 మంది 1000 రూపాయలు తీసుకున్నా కానీ 10 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. 10 లక్షల టర్న్ ఓవర్ అయితే మీ ఇన్కమ్ 1 lakh. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నాం. 500 ఇంటూ 1000 మంది తీసుకున్నా కానీ 50,000 అనేది గుడ్ అమౌంట్ కదా. మనకి ఈ అమౌంట్ చూడకండి, ఏ అమౌంట్ చూడండి. ఎవరైతే ఫాస్ట్ వర్క్ చేస్తారో ఏ అమౌంట్ చూడండి, మెల్లగా వర్క్ చేసే వాళ్ళు ఈ ఫిగర్ చూడండి. ఓకేనా? మనం ఈ 5 lakhs నుండి ఒక 1 crore తీసుకున్న వాళ్ళని చూసామా? ఇది విన్నింగ్ టీమ్ అండి.
విన్నింగ్ టీమ్ ఏంటంటే ఇది ఓన్లీ నేను 1 to 3 ఇయర్స్ అని చెప్పాను. ఇది 1 to 3 ఇయర్స్ లోపల సక్సెస్ ప్రొఫైల్ అనేది చూపిస్తున్న ఫ్రెండ్స్. ఇక్కడ ఇది విన్నింగ్ టీమ్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం 1 lakh పెట్టి ఒక ఐఫోన్ తీసుకుంటే సపోజ్ ఆ షాప్ కూడా మనకు చార్జర్ ఇవ్వలేదు, పని చేస్తుందా? అది చార్జర్ నెత్తి కొట్టుకోవాల్సిందే, అంతేనా? మళ్ళీ పోయి చార్జర్ తెచ్చుకోవాల్సిందే. అట్లనే ఈ బిజినెస్ లో జాయిన్ కాగానే మనకు 1,00,000, 5,00,000 రావు ఫ్రెండ్స్. మీరు విన్నింగ్ టీమ్ మాట కూడా వినాలి. ఎవరు మాట వినాలా? విన్నింగ్ టీమ్ మాట వింటే ఎంత తొందరగా మీకు 5 lakhs కావాలంటే అంత ఫాస్ట్ గా మీరు 5 lakhs తీసుకోవచ్చు. కానీ మీరు అందుకే ఫస్ట్ చెప్పిన మీకు పొద్దున 6 గంటల నుండి 7:30 వరకు మీరు రేపటి నుండి మీరు ఎలిజిబుల్. మీరు మీ అప్లైని అడగండి, ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి అడగండి. అలా క్లబ్ లకు రండి, మార్నింగ్ క్లబ్ లో 6 to 7:30కి వినండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విన్నింగ్ టీమ్ కి ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లై. ఇతను మన సిఓఓ అమిత్ అగ్రవాల్, ఇతను మన విన్నింగ్ టీమ్ సిఓఓ. ఇతను వచ్చేసి వెస్టీజ్ కి మన గౌతమ్ బాలేకర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి మన ఫౌండర్ అన్నమాట. వీళ్ళు కో ఫౌండర్స్ మన కన్వర్బీర్ సింగ్ అండ్ దీపక్ సూద్. ఇతను వచ్చేసి విన్నింగ్ టీమ్ చీఫ్ మెంటర్ అండి. క్లాప్స్ కొట్టించిన ప్లాన్ స్టార్ట్ ముందు ఇతను వచ్చేసి పర్ మంత్ మనం అందరం ఇలా కూర్చున్నామంటే ఈ సార్ కిందనే ఈ విన్నింగ్ టీమ్ సార్ క్రియేట్ చేసిండు. ఈ విన్నింగ్ టీమ్ ఈ రోజు మనం కూర్చొని ఇక్కడ వింటున్నాము. ఈ సార్ వచ్చేసి పర్ మంత్ 70 lakhs తీసుకుంటుంది. ఎంత? ఇప్పుడు సార్ వచ్చేసి మొన్న రీసెంట్లీ జస్ట్ 2 months బ్యాక్ 1,30,00,000 పెట్టి పోర్చ్ కార్ తీసుకుంటారు బర్త్డే రోజు. మీ బర్త్డే రోజు కూడా మీరు కూడా ఒక లగ్జరీ కార్ తీసుకోవాలనుకుంటారా? 5 years మీ మైండ్ లో షార్ప్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు ఢిల్లీ, గుజరాత్, ఇండోర్ అట్లా మీటింగ్స్ అవుతుంటాయి. ఇప్పుడు మీకు ఇలాంటి మీటింగ్ జరగబోతుంది ఫ్రెండ్స్. మీరు అదృష్టవంతులు, ఎందుకంటే February 4, 5, 6, 7 కి మీరు ఎలిజిబుల్ కండి. జస్ట్ మనము ఒక 700 పెడితే మీకు టికెట్ వస్తుంది. ఒక 700 పెట్టి మీ ఇంట్లోనే అందరూ కూర్చొని 3 రోజులు మనం ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నామో 3 రోజులు లీవ్ పెడితే మన అవుతుందా? ఏం కాదు. ఒకవేళ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అంటే లీవ్ పెట్టకండి. ఒక రాబోయే 2 సంవత్సరాలలో మీకు ఒక డ్రీమ్ కార్, ఒక డ్రీమ్ హౌస్, ఒక 5 లక్షల నెలకు వస్తాయంటే లీవ్ పెట్టకండి. కానీ మీకోసము, మీ లైఫ్, మీ ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ కోసంకి మీ ఒక డ్రీమ్ కార్, ఒక డ్రీమ్ హౌస్, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షలు తీసుకోవాలన్న వాళ్ళే ఒక 700 రూపాయలు టికెట్ పెట్టి 3 రోజులు February 4th, 5th, 6th, 7th రోజు అందరికి చెప్పేసండి, నేను హైదరాబాద్ లో ఉంటాను, 5, 6, 7 ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి, ఎందుకంటే నేను నా ఫ్యామిలీ కోసం, నేను సెక్యూరిటీ కోసంకి నేను బయటకు వెళ్తున్నానని చెప్పండి. బయటికి కూడా వెళ్ళారు. మీ ఇంట్లోనే మీరు టైంకి టిఫిన్ తినుకుంటా, టైంకి లంచ్ చేసుకుంటా, టైంకి డిన్నర్ చేసుకుంటా, టీ తాగుకుంటా, కాఫీ తాగుకుంటా ఈ ప్రోగ్రామ్ అనేది చూసుకునే అవకాశం కల్పించింది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసుకోండి, మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఇంకోటి ఫ్రెండ్స్, మనకు ఈ సార్ చూడండి, వాళ్ళ వైఫ్ సంధ్య మేడం అండ్ వాళ్ళ కోడలు, వాళ్ళ కొడుకు ఢిల్లీ అంటున్నా, లండన్ యూనివర్సిటీలో చదువుకొని ఒక 30 to 40 lakhs శాలరీ వచ్చేది కూడా ఇసబెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫాదర్ కింద వర్క్ చేస్తుందంటే చూడండి ఎంత పెద్ద పవర్ ఆఫ్ వెస్టీజ్ మీరు అర్థమవుతుంది. రాను ఇక్కడ సార్ చెప్పింది ఇంతకు ముందు 3 ఇక్కడ మనకు చెప్పడం మర్చిపోయాను నేను. దీంతో పాటు 5 lakhs తో పాటు మనకు ఒక ట్రావెల్ ఫండ్ ఉంటుంది, ఒక కార్ ఫండ్ ఉంటుంది, ఒక హౌస్ ఫండ్ కూడా ఉంటుంది. అదే విధంగా సార్ ఇప్పుడు ఒక 3 కార్లు తీసుకుంటూ మొన్న రీసెంట్లీ ఇంకో లగ్జరీ కార్ తీసుకుంటాం. ఈ విధంగా చూడండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంది, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ కూతురు, ఇలా వరల్డ్ టూర్ అనేది పోయేసి వచ్చింది ఫ్రెండ్స్. ఇతను వచ్చేసి అనూప్ అండ్ ఆర్తి గుప్తా మేడం రెడ్డి ల్యాబ్స్ లో జాబ్ చేశారు. తర్వాత అక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందో తర్వాత వేరే ఎక్స్ కంపెనీలోకి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు 76 ఇన్కమ్ అంటే పర్ మంత్ సార్ 19,50,000 తీసుకుంటుంది. ఎంత? 19 lakhs. అదే కాకుండా ఒక 50 లక్షల కార్ కూడా మెయింటైన్ చేస్తుంది ఓన్లీ 3.5 years. మీరు కూడా ఈ అవకాశం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి గట్టిగా చేయండి. ఇతను గులాబ్ జడేజా చాలా బిజినెస్లు చేశాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా. కానీ ఇతను అదృష్టం ఏంటంటే గుజరాత్ కచ్లో ఒక ఎర్త్ కేక్ వచ్చింది, అందులో మొత్తం 0కి వచ్చింది సార్. తర్వాత ఎక్స్ కంపెనీలోకి పోయి కానీ అక్కడ అప్పులు పాలయ్యాడు కానీ ఏం రాలేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఒక 3 to 3.5 years లో ఒక లగ్జరీ లైఫ్ అనేది మెయింటైన్ చేస్తుంది. 76 ఇన్కమ్ తీసుకుంటూ సార్ కూడా చూడండి లగ్జరీ కార్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ సార్ వచ్చేసి సాగర్ అండ్ రచిత బామ్రి ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్, అంటే ఒక ప్రైవేట్ జాబ్ ఫైనాన్షియల్ కార్పొరేట్ లో చేస్తుండే. ఈయన ఏంటంటే లక్కీ ఫెల్లో, ఎందుకంటే 25 years అప్పుడైనా జాబ్ పోయి రెసెషన్ టైంలో, ఎందుకంటే ఆయన ఇప్పటికీ హ్యాపీ అవుతాడు, నన్ను జాబ్ తీసేసాడు. తీస్తేనే కదా ఇప్పుడు ఇతనికి ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది తెలుసా? 15,50,000, 15,50,000. మళ్ళీ
ఆడి కార్ మెయింటైన్ చేస్తుండు. ఒకవేళ జాబ్ పోకపోతే అదే 50,000 లోపలే ఉంటుండే, ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లా ఉంటుండే. కానీ అదే అంటాడు ఇప్పుడు 30 చేంజ్ ఉంటాయి కానీ లైఫ్ సెటిల్ అయిపోయింది. మీకు కూడా లైఫ్ సెటిల్ కావాలనుకుంటారా లేదా? అంటే గట్టి వర్క్ చేయాలి మీరు కూడా ఒక 3 ఏళ్ళు. ఇది జతన్ లడగా, ఇతను కూడా 76 ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇతను 1 కోటి అప్పు పెట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి సక్సెస్ అయ్యి 76 ఇన్కమ్ 50 lakhs ఎక్కువ కార్ మెయింటైన్ చేస్తుండు. ఇతను పుట్టుడు ఓ కరోడ్పతి అనమాట. అంటే వెండి గిన్నెలో తింటాం, మనం స్టీల్ గిన్నెలో తింటాం, కానీ ఈయన వెండి గిన్నెలో తింటాడు. ఒక గోల్డ్ స్పూన్ తోటి తినేవాడు. అంటే వాళ్ళ డాడీ బిజినెస్ గార్మెంట్ ఇండియాలో 3rd ప్లేస్ లో ఉండేది. కానీ వాళ్ళ డాడీకి ఒకటికే తెలుసు బిజినెస్, వాళ్ళ కొడుకు తెలియదు. ఎందుకంటే అది బిజినెస్ అంతే. ఇగో చూడండి, అనుకోకుండా వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయింది, 15 years కోమాలోకి వెళ్ళి. ఆ టైంలో బిజినెస్ అనేది వాళ్ళ డాడీకే తెలుసు, వాళ్ళ పిల్లలకు తెలియదు. కాబట్టి జీరోకి వచ్చేసింది మొత్తం బిజినెస్. ఎంత పెద్ద బిజినెస్ కానీ కొండ అయినా కరిగిపోయేది. 15 years లో వాళ్ళు జీరోకి వచ్చిరు. తర్వాత సార్ ఎక్స్ కంపెనీలోకి పోయిండు, అక్కడక్కడ ప్రాబ్లమ్స్ పెట్టి అప్పుల పాలయ్యారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి 3 years లోనే సార్ లగ్జరీ లైఫ్ అనేది మెయింటైన్ చేస్తారు. ప్రమోద్ అండ్ ప్రీతి యాదవ్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఇక్కడికి వచ్చి ఉంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సెక్యూర్ ఇన్కమ్ అనుకుంటాం, మనం సెక్యూర్ జాబ్ అనుకుంటాం. 10 లక్షలు కూడా పెట్టి ఒక కానిస్టేబుల్ జాబ్ కూడా ఎక్కడికి రెడీ ఉంటారు చాలా మంది. కానీ అతను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చిందంటే ఒకసారి పవర్ ఆఫ్ వెస్టిజ్ చూడండి. ఇతను చూడండి, ఒక బిజినెస్ మ్యాన్, ఒక సైంటిస్ట్, ఇతను ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇతను ఒక ఎక్స్ బ్యాంకర్, ఎక్స్ అకౌంటెంట్. ఎక్స్ బ్యాంక్ లో జాబ్ చేసే పర్సన్ ఒక ఎట్లా వర్క్ చేశాడంటే 1 year లోనే ఎంత సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటే ఫాస్ట్ గా వర్క్ చేశాడండి. ఫాస్ట్ గా, చాలా ఫాస్ట్ గా వర్క్ చేశాడు. పర్ మంత్ 6 lakhs వచ్చేంత వర్క్ చేశాడు. కానీ ఈ సార్ రీసెంట్లీ 3 to 4 months అవుతుంది సార్ చనిపోయి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ అనేది 6 lakhs రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడన్నా ఇంట్లో ఎర్నింగ్ పర్సన్ చనిపోతే, ఇంట్లో ఎర్నింగ్ పర్సన్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? రోడ్ మీదకి వచ్చేస్తుందా? కానీ వెస్టీజ్ లో 3 generations ఇన్కమ్ ఉంది. ఎంత? 3 generations. అంటే ఇప్పుడు ఈసారి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ వర్క్ చేసి, అంటే అంత అర్జెంట్ గా వర్క్ చేయించిందంటే అతను చనిపోతాడని దేవుడికి తెలుసు కానీ ఆయనకు తెలియదు. అందుకే 6 lakhs ఇచ్చిపోయాడు. తర్వాత వాళ్ళ వైఫ్ కి రాను 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు. తర్వాత వాళ్ళ ఆమెకి ఏమైనా వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే చూడండి, ఇంత సెక్యూర్ ఇన్కమ్ అనేది ఎక్కడ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ లో కానీ బిజినెస్ లో కానీ సెక్యూర్ ఇన్కమ్ అనేది లేదు. ఇక్కడ సెక్యూర్ ఇన్కమ్ అనేది ఉంది. ఇతను చూడండి, ఒక బిజినెస్ మ్యాన్. ఇతను MBBS డాక్టర్. ఒక డాక్టర్ కి సంపాదించాలంటే ఎంత ఖర్చు పెట్టాలా? 50 లక్షలు పెట్టాలా లేదా? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే 1 కోటి రూపాయలు పెట్టి చదువుకున్నారు. కానీ ఎంత కోటి పెట్టి MBBS పెట్టుకున్నా ప్రాక్టీస్ చేయాలా? 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేయాలా? మళ్ళీ వాళ్ళకి చేయి తిరగాల. మళ్ళీ చేయి తిరగాలంటే ఫేమస్ కావాలా. మళ్ళీ దాని తర్వాత కూడా కస్టమర్లు, పేషెంట్లు ఉంటేనే డబ్బులు. అంతేనా? ఒక 12 గంటలు వాళ్ళు హాస్పిటల్లో ఉంటేనే డబ్బులు. కానీ అట్లాంటి బిజీ రోజు 250 మంది పేషెంట్లను యూజ్ చేయొచ్చు. అట్లాంటి వాళ్ళు కూడా సెక్యూర్ ఇన్కమ్ అని తెలుసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సక్సెస్ఫుల్లీ డబ్బులు తీసుకుంటారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక డాక్టర్, ఇతను వచ్చి కార్పొరేట్ ట్రైనర్, ఇతను ఒక బిజినెస్ మ్యాన్, ఇతను ఒక ఐస్ క్రీమ్ సెల్లర్ అండి. ఇది CEP అంటారు. ఏమంటారు? కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఇందాక చెప్పింది అది. ఒక పర్సన్ బీచ్ లో ఇంకో పర్సన్ చెప్తుంటే, అతను ఐస్ క్రీమ్ అమ్ముకునే తోపుడు బండి ఉంటది కదా, బీచ్ లో అందరూ తోపుడు బండి పెట్టి ఐస్ క్రీమ్ అమ్ముతారు కదా, పక్కన కూర్చొని ప్లాన్ విన్నాడు. అతనికి అర్థమైంది ఈ రోజు 5 lakhs ఇన్కమ్ తీసుకుంటాడు. అంటే చూడండి, ఇతను ఐస్ క్రీమ్ అమ్ముకునే పర్సన్, ఇతను ఒక హోమ్ మేకర్ అండ్ వాళ్ళ వైఫ్